మూవీ గురించి ఒకటే అంట బ్రో, త్రివర్ణ సుభాష్ చంద్రబోస్ పాస్ట్ పీరియడ్ టైం. ఈ 3 words నేర్చుకుంటే మొత్తం మూవీ మీకు అర్థమవుతుంది అంతే బ్రో. సినిమా చూస్తే కూడా అంత పిచ్చెక్కిపోవాలి, దయ్యం పట్టినోళ్ళు ఎక్కడ అయిపోవాలి. నువ్వు అంత సూపర్ ఉంది సినిమా, చాలా చాలా బాగుంది అన్న. సెకండ్ హాఫ్ లో కన్ను రెప్ప కొట్టని కూడా చూస్తా. పక్కనే అన్నున్నాడు కళ్యాణ్ రామ్ నా పక్కన. అరే నువ్వు నవ్వకు, నువ్వు నవ్వితే ఫోటో వీడియోలు చూపిస్తాను. నువ్వు నాకు నవ్వితే నమ్ముతలేను అనుకుంటారు చాలా మంది. నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. నేను అన్న పక్కలుండి చూసినా అన్నకి లవ్ యూ చెప్తా, అన్న నాకు లవ్ యూ టూ కూడా చెప్తాడు. అట్లుంటది. నువ్వు ఏమనుకున్నావు, నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నావు? భీమరామ్మకి వచ్చినాడు అంత కావాలంటే నువ్వు ఎంక్వైరీ చేసుకో. నేను మీడియాకి ఎప్పుడు అబద్ధం చెప్పాను. ఏదో లవ్ యూ చెప్తా చూడు, లవ్ యూ చెప్తా అన్నకే. లవ్ చెప్తే లవ్ యూ అని పైకి తలకాయ చూపి అదిరా గొప్పవాడైనా గొప్ప మనసు అన్నది. అన్నకి నేను లవ్ యూ చెప్పినప్పుడు లవ్ యూ టూ చెప్పినాడు రా మామ. నిజంగా చాలా మంచిగా అనిపించింది మామ. నాకు మాత్రం ఈ హ్యాపీ మూమెంట్ మర్చిపోలేను. హీరోయిన్ మన సంయుక్త మీనన్, నిత్య మీనన్, సంయుక్త మీనన్ వీళ్ళు. సంయుక్త మీనన్ అంటే చెప్తున్నా నీకు డైలాగ్ కొడుతున్నా మామ. సంయుక్త మీనన్ మామ ఒక మాస్టారు నా మనసును దోచారు. ఇట్లాంటి లవ్ యాంగిల్లో ఉన్నామే. ఒక రాజకీయం అంటే ఒక బ్రిటిష్ పరిపాలనలో ఒక మంచి రోల్ మామ. అసలు ఆమె క్యారెక్టర్ హైలైట్ మామ. ఒక టైపింగ్ చేస్తూ ఓ కోడింగ్ గురించి ఉంటుంది మామ. సీన్ మాత్రం మర్చిపోలేరు మామ. ఆ కోడింగ్ గురించి ఆమెనే మెయిన్ ఇంపార్టెంట్. సంయుక్త మీననే కోడ్ గురించి ఒక్కటి మామ. నువ్వు సంయుక్త మీనన్ అడిగినాక గుర్తుకొచ్చింది, కార్ల ఆరంతో టైప్ కొడతాడు తెలుసా. హారంతో ఆయన పేరు చెప్తాడు, నా పేరు త్రివర్ణ, ఐఎమ్ త్రివర్ణ అని కొడతాడు, త్రివర్ణ అని. అసలు ఇట్లాంటి సీన్స్ ఎట్లా వస్తాయి మామ వీళ్ళకి ఆలోచనలు డైరెక్టర్లకి. డెవిల్ కాదు త్రివర్ణ. సినిమా అయితే నాకు మస్తు నచ్చింది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ అప్పట్లో అంటే కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ సూపర్ అన్న. బింబిసారా తర్వాత బ్లాక్ బస్టర్ సినిమా అంటే ఎక్కువ స్టోరీ అంటే కొత్తగా ఉందన్న. ఎందుకంటే ఒక 19 years బ్యాక్ సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్ వాళ్ళు ఎలా యుద్ధం జరిగింది, ఎలా బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా కొట్లాడిల్లో, ఎలా చేసిల్లో నాకైతే చాలా బాగా నచ్చిందన్న. స్టోరీ మాత్రం కొత్తగా ఉంది. రియల్ స్టోరీ అంటే ఇదే బ్రో. సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఏ సినిమాలో చూపించలే, ఈ సినిమాలో మాత్రం నీట్గా అప్పట్లో యుద్ధాలు ఎలా జరిగింది, అప్పట్లో మిస్ ఎలా జరిగిందో డెవిల్ సినిమా కళ్ళ కట్టడి చూపిస్తుంది. సినిమా స్టోరీ మాత్రం కొత్తగా ఉంది, చాలా బాగా నచ్చింది అన్న. హీరో యాక్టింగ్ అయినా హీరోయిన్ యాక్టింగ్ అయినా అందరి క్యారెక్టర్ యాక్టింగ్ అయినా బాగా నచ్చింది. సినిమా మాత్రం ఒకటే బ్రో, కళ్యాణ్ రామ్ అనే బింబిసారాతో ఒక బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఇలాంటి యాక్టింగ్ చేయాలంటే కళ్యాణ్ రామ్ అనే తప్ప ఎవరు యాక్టింగ్కి పనికి రారు. ఎందుకంటే యాక్టింగ్కి కళ్యాణ్ రామ్ అనే పక్క. ఆ ప్రతి సీన్స్ ఏడా బోర్ కొట్ట ఉంటుంది. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్న సినిమా డెవిల్ సినిమా కొత్తగా మంచిగా డీప్ స్టోరీ బ్రో. డీప్ స్టోరీ నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. సూపర్ డెవిల్ మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఆదించుకోండి. ఇప్పుడున్న జనరేషన్లో మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది, తెల్లవాళ్ళు ఎవరు, ఏ రకంగా ఎలా మనకి కష్టంతో ఎలా వచ్చింది అన్న పాయింట్ వేట్ అయితే ఇందులో చూపించాడు. మీరు అనుకోవచ్చు స్వాతంత్రం గురించి మన తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు తీశారు కదా అని. అన్ని సినిమాలు ఓవర్గా చూసుకుంటే ఈ సినిమాలో ఒక మెసేజ్ అయితే ఉంది భయ్య. 100% ఆ మెసేజ్ అయితే నేను చెప్పను. మీరు 100% చూడండి. ఫ్యామిలీతో పిల్లలతో కంపల్సరీ వచ్చి చూపియండి. సినిమా 100% బాగుంది. హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. తర్వాత వచ్చి ఐటెం సాంగ్, ఒక లవ్ సాంగ్ ఉంటుంది, వేరే లెవెల్ భయ్య. కోత కోస్తాడు భయ్య ఫైట్లలో. అది ఇంకా హీరోయిన్ యాక్టింగ్ నిజంగా మామూలుగా కాదు, వేరే లెవెల్లో చేసింది భయ్య. ఈయన అమ్మాయి యాక్టింగ్ నందవాటి ఇచ్చేవచ్చు భయ్య. ఈ సినిమాలో యాక్టింగ్కి అంత బాగా చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం తగ్గింది భయ్య, అదొక్కటే మాకు. ఎందుకంటే బ్రిటిష్ టైంలోది కదా, కొంచెం మ్యూజిక్ కొంచెం డౌన్ అయ్యింది. ఓవర్గా చూసుకుంటే సినిమా ఇట్టే మరొక ఇట్టు కొట్టేశాడు. చాలా బాగున్నాయి. 3 లుక్స్ చూపించాడు. 3 లుక్స్ కూడా ఓవర్లుగా వేరే కోతకు వచ్చాడు అంతే, మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య. రేటింగ్ నేను 10కి 10 ఇస్తా. ఎందుకు కూడా చెప్తా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తెలియాల్సిన మెసేజ్ సినిమా ఇది. ఇలాంటి సినిమా కూడా తెర మీదకి మళ్ళీ త్యాగం చేసి తీసుకొచ్చినందుకు డైరెక్టర్ గారికి చెప్తున్నా. ఫ్యామిలీ కాదు, పిల్లలు ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా. ఒక మెసేజ్, మన స్వాతంత్రం గురించి ఒక మెసేజ్. అన్నా డెవిల్ అన్నా
ఏం తీసిందా సినిమా, డెవిల్ సినిమా ఇచ్చి పడేసిందా సినిమా, మాత్రం సూపర్ చేసిందా. అరే ఏం డైలాగులు కొడుతున్నా. నందమూరి నుంచి మళ్ళీ ఒక నందమూరి ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఒక కళ్యాణ్ రామ్ వచ్చిండు. ఒక జూనియర్ అంటే ఎట్లా బాలకృష్ణ ఎట్లా మళ్ళీ ఒక మన నందమూరి నుంచి మళ్ళీ ఒక కళ్యాణ్ రామ్ వచ్చిండు. మళ్ళీ నందమూరిని ఒక పేరు నిలబెట్టే ఒక సింహం దిగింది. మళ్ళీ ఒక 2 సింహాలు అయితే ఒక 3వ సింహం, పెద్ద సింహం బాలకృష్ణ, 2వ సింహం జూనియర్ ఎన్టీఆర్, 3వ సింహం నందమూరి తారక రత్న మన కళ్యాణ్ రామ్. యాక్టింగ్ పరంగా మాత్రం చింపిడ్స్ పడేసిందన్న. నీకు ఎక్కడ బోర్ అని లేదు. యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. సూపర్ చేసింది. ప్రతి సీన్ మాత్రం డైలాగులు మాత్రం ఎలివేషన్స్ ఉన్నాయి. ఏం చేసిందన్న యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావన్న. సినిమానికి ఎక్కడెక్కడ బోర్ అనేది ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మన కాస్ట్యూమ్ డిజైన్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం అన్న. అంతా బాగుంది. కాస్ట్యూమ్ డిజైన్ కానీ చాలా బాగా చేసింది. నీకు ఎక్కడ ఇది అదే అని బోర్ అనేది ఏం లేదు. సూపర్ చేసింది. ఒక 118 తర్వాత, ఒక బింబిసార్ తర్వాత మళ్ళీ ఒక సినిమా డెవిల్, ఇది ఒక స్టోరీ డిఫరెంట్. ఈ 3 సినిమాలు డిఫరెంట్. అది బ్లాక్ బస్టర్ కొట్టింది 118, బింబిసార ఇటు కొట్టింది, మళ్ళీ డెవిల్ సినిమా. ఈ 3 కథలు ఒక డిఫరెంట్గా ఉంటాయి. ఇందులో ఒక కథ ఒకటి డెవిల్, ఈ 3వ కథ, ఇది ఒక డిఫరెంట్ కథ. దేనికి నువ్వు పోల్చే అవసరం ఉండదు. దేని కథ దానికి లెక్క అలాగ ఉంటుంది అనమాట. సినిమా మాత్రం సూపర్ ఉంది. అరే హీరోయిన్ మాత్రం ఏముందన్న, కుర్రోళ్ళకి నచ్చినట్టే ఉందన్న హీరోయిన్. మొత్తం కుర్రోళ్ళు మాత్రం ఈ ఫ్యాన్స్ అయిపోతారు ఆమెను చూస్తే మాత్రం. అంత బాగా నటించింది. యాక్టింగ్ మాత్రం సూపర్ చేసింది ఆమె. మూవీ చూసాను. డెవిల్ మూవీ సినిమా చూసిన తర్వాత అసలు నాకు చాలా ఫీల్ అవుతున్నాను. కళ్యాణ్ రామ్ గారికి హ్యాట్సప్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న హీరోలందరూ ఏంటంటే ఏదో కమర్షియల్ సినిమా, ఏదో కామెడీ సినిమాలు, ఫ్యాన్స్ని వాళ్ళని సంతృప్తి చేయడానికి సినిమాలు తీస్తారనమాట. ఐటమ్ సాంగ్స్, ఎలివేషన్స్ పెట్టుకొని. కానీ కళ్యాణ్ రామ్ అన్న వీటన్నిటికీ భిన్నంగా ఇటువంటి సినిమా తీసాడు. ఒక 1945లో మన ఇండియన్కి బ్రిటిషర్స్కి మధ్య వాళ్ళు ఎలా పోరాడారు, ఎలా స్వాతంత్రం తీసుకొచ్చారు అనేది ఈ క్యారెక్టర్ చేశాడు. దానికైతే హ్యాట్సప్ అనే చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే వేరే వేరే లెవెల్లో ఉందన్న. అసలు మనందరికీ సుభాష్ చంద్రబోస్ గారు తెలుసు. సుభాష్ చంద్రబోస్ గారు అన్ని సంవత్సరాలు బ్రిటిషర్స్ని వణికించడానికి కారణమైంది, అసలు వాళ్ళకి దొరకకుండా ఉన్న కారణమైంది, ఆర్మీని సృష్టించింది సుభాష్ చంద్రబోస్ గారు. అతని ఫ్రెండ్ త్రివర్ణ అనమాట. ఆ క్యారెక్టర్ చేశాడు కళ్యాణ్ రామ్ అన్న. దాంట్లో అయితే దింపేశాడనే చెప్పొచ్చు బ్రో. అసలు మాస్ మెంటల్ వస్తుంది, గుండెకే గూస్ బంప్స్ వస్తాయి బ్రో. దేశభక్తితో కూడుకున్న సినిమా తీశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలైట్ బ్రో. అసలు ఎమోషన్కి బీజిఎంకి వస్తూ ఉంటే అసలు మనకే బ్రిటిషర్స్ మీద అంత కోపం వస్తుంది అనమాట. ఆ రేంజ్కి తీసుకెళ్ళాడు. మెయిన్ డైరెక్టర్ కొత్తోడైనా కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా మొత్తం ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ వర్క్ లొకేషన్స్ కానీ, ఆ బ్రిటిషర్స్ని వాళ్ళని రియల్గా పెట్టి ఇలా తీయడం అనేది నాకు చాలా న్యాచురల్గా అనిపించింది బ్రో సినిమా. హీరోయిన్ సంయుక్త మీనన్ పర్ఫార్మెన్స్ అవసరం అని చెప్పొచ్చు బ్రో. భీమ్లా నాయక్ మాస్టర్ తర్వాత దీంట్లో ఇంకా చాలా మెచ్యూర్డ్గా యాక్టింగ్ చేసిందనే చెప్పొచ్చు అనమాట. కళ్యాణ్ రామ్ అన్న ఎంత ఇంపార్టెంటో ఆమె కూడా ఈ సినిమాకి అంతే ఇంపార్టెంట్ బ్రో. అంత సపోర్టింగ్. మ్యూజిక్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే సాంగ్స్ రెండేం బాగుంటాయి. స్టోరీ అయితే ఎస్టాబ్లిషన్ చేసే విధానం బాగుంది. ఏంటంటే ఆ సస్పెన్స్ అనేది రివీల్ అయ్యకుండా అయిపోయిందిరా సినిమా అనుకునే సిచ్యువేషన్లో ఇంకో సస్పెన్స్ అనేది పెట్టి పాడేస్తాడు. ఆ కోడ్ డికోడ్ చేసే విధానము, ఆల్ క్లియరెన్స్ చేస్తే నేతాజీ వస్తాడా రాడా, ఐఎన్ఏ ఏజెంట్స్ ఎవరు, త్రివర్ణం ఎవరు, ఇవన్నీ అనేది ఒక సస్పెన్స్. అరే ఏం జరుగుతుంది, ఎవరు ఏం కథ, మన కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఏంది, ఈ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ఒక మళ్ళాకి హెల్ప్ చేసినటువంటి వెంటనే మారేటప్పుడు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే అడ్విజేస్ తర్వాత మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ మీద మన కళ్యాణ్ రామ్ కూడా బాగా చేసిండు. నాకైతే బాగా అనిపించింది అన్న. మంచిగా ఎంజాయ్ అయితే చేసినాను. నాకైతే హీరో లుక్స్ అంటే తెలుసు కదా మనం నందమూరి గురించి మనము ఎంత చెప్పిన నటన అనేది వాళ్ళ రక్తం నరాల రక్తం ప్రవహిస్తుంటుంది నందమూరి ఫ్యామిలీ అన్నా. ఏందన్నా మన నందమూరి ఫ్యామిలీ మన కళ్యాణ్ రామ్ని కూడా అంటే ఎట్లా అన్న, ఇది పద్ధతి కాదు. ఆయన యాక్టింగ్ బాగుంది. ఈ డైలాగ్స్ కూడా ఉండే విశ్వాసంతో ఉండడానికి, విధేయతో ఉండడానికి నేనన్నా కుక్కను అనుకున్నారా లయాన్ బాగుంటాయి డైలాగ్స్. హీరోయిన్ నిత్య మీనన్ బాగుందన్న మంచిగా. అంటే ఆమె బింబిసార్ తర్వాత ఆమె ఐరన్ లెగ్ అంటారు కదా, ఆమె మళ్ళీ లెగ్ పడింది. మంచి హిట్ అయితే కావాలైతే నేను కూడా కోరుకుంటున్నాను.